హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ పొయ్యి మీద ఒక డేక్షా పెట్టేసుకొని అందులో కాలీఫ్లవర్ వేసేసుకొని హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని తిరగమాత వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటుపట్లాడాక పొడవుగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఎంత అంటే కాలీఫ్లవర్ ఒక 70% ఉడికిపోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కాలీఫ్లవర్ 70% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసేసుకొని జస్ట్ టొమాటో మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము, టొమాటో కాలీఫ్లవర్ అంతా కలిసేలాగా. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత కారం వేసుకోండి. కారం వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని కాలీఫ్లవర్ మునిగేదాకా వాటర్ పోసుకోండి. జస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి కరెక్ట్గా. 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇనికిపోయేలాగా. కారంతో పాటు ఒక లైట్ చిన్న మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎండు కొబ్బరి, అల్లం అండ్ చిన్నులపాయ మిక్సీ వేసుకోవచ్చు. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు జస్ట్ అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. వేసేసుకొని ఇప్పుడు కూర దగ్గర పడినాక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ అండ్ ఈజీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.